వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు వేణుగుల రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న 10 సంవత్సరాలు అయిపోయి 11 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం తెలంగాణ అభివృద్ధి దినోత్సవం. దీన్ని ఎలా చూడొచ్చు? మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ఎలా ఉంది? శతాబ్దాల నేపథ్యము, నాగరికత, దశాబ్దాల ఆకాంక్ష, వేల మంది త్యాగం, లక్షల మంది పోరాటం, కోట్ల మంది కళ, అనేక భావోద్వేగాల హరివిల్లు, అనేక కళారూపాల బతుకమ్మ, నిత్యం జాతర మన తెలంగాణ. అలాంటి ప్రాంతము స్వేచ్ఛా వాయువులు పిలిచినటువంటి ఒక రోజు జూన్ 2వ తేదీ. స్వరాష్ట్రాన్ని, స్వపరిపాలన కూడా సాధించినటువంటి రోజు జూన్ 2వ తేదీ. కాబట్టి ఈరోజు తెలంగాణ భవన్లో అంగరంగ వైభవంగా ఆకాశాన్ని తాటేటువంటి సంబరాలు జరుపుకున్నాం. ఎందుకంటే ఎన్నో త్యాగాల ఫలితం ఈ తెలంగాణ. మరి అలాంటి తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడం జరిగింది. అది సాగునీరులో కానీ, తాగునీరులో కానీ, ఐటీలో కానీ, వ్యవసాయంలో కానీ, పరిశ్రమల్లో కానీ అగ్రగామిగా నిలబెట్టినటువంటి రాష్ట్రము ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అధపతాలని పోతా ఉన్నది. 6 గ్యారెంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రం అంతా ఆగమాగమైనటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా మళ్ళీ తెలంగాణ ప్రజలు మాకు మళ్ళీ కేసీఆరే కావాలి అనేది నినదిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ సంబరాలు జరుగుతున్నాయి. తప్పకుండా మాకైతే విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. అన్ని డక్కాముక్కీలు తిని పోరాటం చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా మాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. తెలంగాణ పేగుబంధమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది, గతంలో అంతకుముందు ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు, హరీష్ రావు గారికి ఇచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు? కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందా అన్న చందంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు 6 గ్యారెంటీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు పోయినాయి. వాళ్ళు తెల్లారు లేస్తే కేసులు, అక్రమ అరెస్టులు ఇవే చేస్తూ ఉన్నారు. ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన. మీరు చేస్తే ఎంక్వైరీ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు, మీకు ఆ అధికారం ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేస్తారు. కానీ ప్రజలు కోరుకుంటున్నది ఎంక్వైరీలు కాదు. ప్రజలు కోరుకుంటున్నది మంచి పరిపాలన, మంచి పథకాలను అమలు చేయడము, వాళ్లకు వాటి లాభాలు అందడం. కానీ అది మర్చిపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఏదో కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద కుట్రలు చేసి మీరు కమిషన్లు చేసినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఫార్ములా ఈ రేస్లో మీరు ఎంక్వైరీ చేశారు, ఏం తేలింది ఇప్పటివరకు? కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయదలుచుకున్నారు, ఏం చేస్తారు మీరు కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేసి? ఇప్పుడు ఆయన లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే ఆయన చేసిన తప్ప, రైతు బంధు ఇవ్వడమే తప్ప, రైతు బీమా పెట్టడం తప్ప, 24 గంటల కరెంట్ ఇవ్వడం తప్ప, మీరు దేనికోసం మీరు ఈరోజు కాళేశ్వరం కమిషన్ వేస్తున్నారు? నెర్రలు వారినటువంటి ఈ తెలంగాణలో నీళ్లు వారించినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఒకవేళ నిజంగా ఒకవేళ మీకు బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష ఉంటే మీరు పోరాటం చేయండి. కానీ ఆ కక్షను కాళేశ్వరం మీద చూపెడుతున్నారు. 300 పైగా పిల్లర్లు ఉన్నటువంటి కాళేశ్వరంలో ఒక 2 పిల్లర్లు ఉంగితే మీరు దాన్ని అడ్డం పెట్టి మొత్తం ప్రాజెక్ట్ని ఎండబెడితే ఈరోజు రైతుల పొలాలు ఎండుతున్నాయి కదా. కాబట్టి వ్యక్తిగత కక్షలకు, వ్యక్తిగత దూషణలు పోకుండా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద స్పందించండి, దాని మీద పనిచేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము హితవలుపుతాం. ఇందులో కూడా కొంచెం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నట్టుందన్న. ఇప్పుడు వాళ్లకు ప్రతిపక్షాలంటే ఒక భయం పట్టుకున్నది, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అంటే భయం పట్టుకున్నది. ఎందుకంటే హైడ్రా, మూసి, లగ్చర్ల, ఫ్యూచర్ సిటీ, హెచ్సియు, గురుకులాల్ ఈ అన్నిటి విషయంలో వాళ్ళు ఒక అడుగు ముందేస్తే మేము 2 అడుగులు వెనక్కి లాగగలిగిన వాళ్ళని, ఎందుకంటే ప్రజల కోసం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడున్నా, కార్యకర్తలు ఎక్కడున్నా ఆ భయంతోనే వాళ్ళను అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న పాలకుర్తిలో పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి వాళ్ళు కొత్త తెలంగాణ తల్లిని పెడదామన్నటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్యలో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఉన్నటువంటి నేపథ్యంలో నేను హనుమకొండలో ఉంటే నన్ను వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు హౌస్ అరెస్ట్ చేసిందంటే మీరు పాలకుర్తి పోతే గొడవ అవుతుంది అని చెప్పేసి. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులన్నా, కార్యకర్తలన్నా ఈరోజు వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. చలి జ్వరం పుట్టుకుంటా ఉన్నది, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. మీరు నిజంగా మంచి పరిపాలన చేస్తే, మీ విధానాల మీద, మీ పథకాల మీద మీకు నమ్మకం ఉంటే మీరు అరెస్ట్ ఎందుకు చేస్తారు? అయినా ఈ కేసులతోని, లాఠీలతోని, తూటాలతోని, జైళ్లతోని అణిచివేస్తే అణిగిపోయేటువంటి ప్రజానికం తెలంగాణ ప్రజానికం.
తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. అలాంటి బిడ్డలం మేము. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ కేసులకు వీళ్ళ జైళ్లకు భయపడేటువంటి వాళ్ళం కాదు. ఎంతకైనా తెగించి పోరాటం చేస్తాం.